హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు మారుతి. ఇవాళ ఆషాఢం ఆదివారం కదండి. తెలగపిండి ములగాకు వండి చూపిస్తాను. ఆషాఢం ఆదివారంలో మన వాళ్ళు తెలగపిండి ములగాకు వండుతారు కదా. ఇదిగోండి ములగాకు నేను ఆకాకు ఇలా కోసి పెట్టుకున్నాను. ఇంకా తాలింపుకి వెల్లుల్లి రబ్బరు, 3 ఎండుమిరపకాయలు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూను ఆవాలు, 1 స్పూను మినపగుళ్ళు, 3 కరివేపాకు రెబ్బలు, కారం, ఉప్పు. ఈ ప్యాకెట్ 10 రూపాయలు. ఊళ్ళోకి వచ్చి అమ్ముతారు పొరుగురు నుంచి వచ్చి. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకో ఇది ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్. ఈ గిన్నెలోకి వేసి కొలుచుకుందాము. ఇదిగోండి కొంచెం వెళ్తే ఒక గిన్నె అవ్వింది. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ వీటెక్కనిద్దాము. ఆయిల్ వీటెక్కింది, పోపు వేసేసుకుందాము. ఈ పోపు కొంచెం వేగనిచ్చి వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము. ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇందులోనే ఈ కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ కోసి పెట్టుకున్న ములగాకు వేసేసుకుందాము. నూనెలో బాగా వేసుకుందాం ములగాకుని. ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఈ కప్పుతో కొంచెం వెల్తిగా తీసుకున్నాం కదండి మనం తెలగపిండి. ఇప్పుడు అలాగే కొంచెం వెల్తిగా 2 నీళ్ళు వేసుకోవాలి. ఇదిగోండి అలాగే వెల్తిగానే నేను 2 వేసుకుంటాను నీళ్ళు. అంటే 1 కప్పుకి 2 కప్పులు లెక్క. నాకు కొంచెం వెల్తిగా ఉంది కాబట్టి 2 వెల్తిగా నీళ్ళు తీసుకున్నాను. ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. మనం కాలితే ఇందులో ఉల్లిపాయ కూడా కోసం వేపుకోవచ్చండి. నేను ఉల్లిపాయ వేయలేదు. ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను, 1 హాఫ్ స్పూను. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకోవాలి ఒకసారి. నాకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఒకవేళ మీకు తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కారం మళ్ళీ. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో తెలగపిండి వేసుకుందాము. మీకు 1 నిమిషంలో ఈ తెలగపిండి ఉడికిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో మన వాళ్ళు ఈ తెలగపిండి ములగాకు లేదా పప్పు ములగాకు వండుకుంటారు. నేను ఆదివారం రోజు వండుతారు, ఎందుకో తెలియదు. నేను తెలగపిండి ములగాకు వండాను. పప్పు ములగాకు కూడా వండుకోవచ్చండి. మీకు ఆ వీడియో కావాలితే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. పప్పు ములగాకు కూడా వండి చూపిస్తాను ఎలా వండాలనేది. అలా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఎగిరిపోతులోకి కోడిగుడ్డు పొట్టలా వచ్చేస్తుందండి. మీకు తెలగపిండి వేసి 1 నిమిషంలో ఉడికిపోతుంది ఇది. ఇంతే చూడండి, ఇంక స్టవ్ ఆపేసుకోవచ్చు. ఉడికిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.